శ్రీకాకుళం జిల్లాలో బడా పరిశ్రమల యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు స్థానిక చెరువుల్లో కలపడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జనం వాపోతున్నారు. బంటుపల్లి పంచాయతీలో ఉన్న యునైటెడ్ బెవరేజెస్ లిమిటెడ్ కు చెందిన బీర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను సమీపంలో ఉన్న సీతంపేట చెరువులోకి వదులుతున్నారు. దీంతో చెరువులోని చేపలు, మూగ జీవాలు చనిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కలుషిత నీళ్ల కారణంగా పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులైన బీర్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రణస్థలం మండలం అండి, సీతంపేట కింద రణస్థలం పంచాయతీ ఊరజెరువులోకి ఈ బీర్ ఫ్యాక్టరీ నీరు మొత్తం వదిలేస్తాను. మలాసి నీరు మొత్తము ఎప్పుడు చెప్పినా ఇప్పటికి 20-30 సార్లు వచ్చి గేట్ దగ్గర చెప్తే మా సార్ లేరు, పియ్య లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అంటారు ఎప్పుడును సెక్యూరిటీలు. మరి మాది చెరువు మొత్తం ముద్దలు కట్టేసి మరి ఆవులు గోవులు మరి నీరు తాగడం లేదు, భూములు కూడా పోతున్నాయండి. బీర్ ఫ్యాక్టరీలో ఉంటున్న వేస్ట్ వాటర్ అంతా అది స్టోర్ చేయడం వల్ల దానికి ఉన్న కెమికల్స్ కానీ అవి కానీ మొత్తం అదొక వేస్ట్గా ఇదయ్యి వాటర్ని చాలా పొల్యూటెడ్. ఇక్కడ ఉన్న చెరువు ఇది ఒకటే. అలాగే మేము ఈ వాటర్తో మాకు బోర్లు ఇక్కడ దగ్గర ఉన్న బోర్లు ఆ వాటరే మేము తాగాల్సి వస్తుంది. గత సంవత్సరం నుంచి మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము, కానీ ఎవరు కూడా స్పందించలేదు. 1-2 సార్లు స్పందించారు, వాళ్ళు ఆ టైంలో ఆఫ్ చేశారు. వర్షం పడిన టైంలో మామూలు యథావిధంగా వాటర్ చెరువులోకి వచ్చేస్తుంది. చెరువులో వేస్ట్ వాటర్తో పాటు ఇక్కడ పశువుల తాలూకా అస్థిపంజరాలు, ఆ పశువుల తాలూకా మాంసం ముక్కలతో సహా అన్ని కూడా ఇందులోకే వదిలేస్తున్నారు.